రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు హైదరాబాద్లోని బోడుప్పల్లోని సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సిమ్యాప్లో ఉన్నాము. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ విభాగం. ఎవరైనా రైతులు ఔషధ సుగంధ మొక్కలు పెంచుకోవాలంటే వారికి మంచి సమాచారం దొరికే డెస్టినేషన్ పాయింట్ ఇదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. బోడుప్పల్లో ఉన్న ఈ సిఎస్ఐఆర్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ని సాగు చేయాలనే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? ఇక్కడ ఎన్ని రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి రైతులకి? వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్తారా? సిఎస్ఐఆర్లో భాగంగా సిమ్యాప్ ఉందండి. సిమ్యాప్ 37 ల్యాబొరేటరీస్లో సిఎస్ఐఆర్లో సిమ్యాప్ ఒకటి. సిమ్యాప్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్. మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుగంధ మొక్కలు, ఔషధ మొక్కలు పంటలను పండించటం, వాటిని ప్రాసెసింగ్ చేయటం, తర్వాత క్వాలిటీ చెక్ చేయటము, తర్వాత రైతులకి మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. దీనిలో భాగంగా సిమ్యాప్ 160కి పైగా వివిధ రకాల వంగడాలని అభివృద్ధి చేసింది. సో దాన్ని ఫీల్డ్లో రైతులు ఎలా కల్టివేట్ చేయాలి, ఎలా ప్రాసెసింగ్ చేసుకోవాలి, తర్వాత క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ చెక్ చేస్తారు, తర్వాత మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలనే విషయాలపైన మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటాం. అంతేకాకుండా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ, తర్వాత మేము కూడా ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ ఫీల్డ్ విజిట్స్లో వాళ్ళు ఏమన్నా సాధక బాధకులు ఉంటే వాళ్ళని తెలుసుకుని వాటిని రిజాల్వ్ చేసి వాళ్ళకి ఏంటంటే మేము ఒక ఫెసిలిటేటర్గా పనిచేస్తూ ఉంటాం. సిమ్యాప్ ఈ విధంగా అంటే మెడిసినల్ ప్లాంట్స్లోను అరోమాటిక్ ప్లాంట్స్లోను డెవలప్ చేసిన వంగడాలని ఇండస్ట్రీస్ కూడా అవసరమయ్యే కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఏ పంటలు ఉన్నాయో వాటిని మాత్రమే మేము ప్రమోట్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఈ ఔషధ సుగంధ మొక్కలకు సంబంధించి? ప్రస్తుతానికి అశ్వగంధాకి మార్కెట్ బాగుందండి ఔషధ మొక్కల్లో. తర్వాత నిమ్మగడ్డి, కాసిగడ్డ అని ఇవి సుగంధ మొక్కల్లో బాగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పండిస్తున్నారు. వీటికి మార్కెట్ డిమాండ్ ఉంది. తర్వాత మన ఈ ఈ 2 రాష్ట్రాల్లో దీని దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో సిమ్యాప్ లెమన్ గ్రాస్ అయితే కృష్ణా వెరైటీ డెవలప్ చేసింది. అది ఎక్కువగా రైతులు వేస్తారు. సిమ్యాప్ డెవలప్ చేసిన వంగడాల్లో కృష్ణా వెరైటీ అనేది ఒకటి. అలాగే కాసిగడ్డిలో PRC1 అని తర్వాత ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి. వీటిని ఎక్కువగా మనము ప్రమోట్ చేస్తున్నాం. సో వీటికి మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా సిమ్యాప్ రైతులకి అందిస్తూ ఉంటుంది. సిమ్యాప్ డెవలప్ చేసిన వాటిలో చూస్తే దాదాపు 160 పైగా వెరైటీస్ అంతా ఉన్నాయి అన్ని ఇండియా వైజ్గా చూస్తే. అంటే నార్త్ ఇండియాకి సంబంధించి కొన్ని ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు ఫేమస్ ఉంటాయి, సౌత్ ఇండియాకి సంబంధించి కొన్ని ఫేమస్ ఉంటాయి కదా. ఓవరాల్గా అన్ని విధాలుగా చూస్తే ఎక్కువ దేనికి ఉన్నాయి డిమాండ్? సిమ్యాప్ డెవలప్ చేసిన దాంట్లో మెంథా పైపరిటా, మెంథాల్ మింట్ అని ఒకటి ఉంది. దీంట్లో 4-5 రకాల వంగడాలను మేము డెవలప్ చేసాము. ఒకప్పుడు చైనా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది, నెంబర్ 1 వరల్డ్ ప్రొడ్యూసర్ వాళ్ళు, నెంబర్ 1. తర్వాత సిమ్యాప్ డెవలప్ చేసిన ఈ వంగడాలని రైతులు అడాప్ట్ చేసుకున్న తర్వాత మన ఇండియా ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ మెంథాల్ మింట్లో. ఈ మధ్యలో ఎర్లీ మింట్ టెక్నాలజీస్ అని EMT అని చాలా తొందరగా పంట చేతికొచ్చే వంగడం కూడా డెవలప్ చేయబడింది. దానికి కావాల్సిన సాగు పద్ధతులను కూడా మేము డెవలప్ చేసాం. ఇప్పుడు ఇవి నార్త్ ఇండియాలో ఎక్కువగా వేస్తాం. మన దగ్గర రాదా? అక్కడ దానికి సాయిల్, క్లైమేట్ అది సూటబుల్గా ఉంటుంది. మనకు సూటబుల్గా అయ్యే క్రాప్స్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. వాటిల్లో భాగంగా వట్టివేరు, తర్వాత తులసిలో కొన్ని వంగడాలు, యూకలిప్టస్ సిట్రోడారా, యూకలిప్టస్ గ్లోబులస్ అని, తర్వాత లెమన్ గ్రాస్ అని, పామారోజా అని, సిట్రునిల్లా అని, ఇట్లా కొన్ని సుగంధ మొక్కలు ఉన్నాయి. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన క్లైమేటిక్ కండిషన్ కి సూట్ అయ్యే వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. అవును.
అంటే ముఖ్యంగా ఏవి ఉన్నాయి సార్? అశ్వగంధ టాప్ లో ఉందా ఇప్పుడు? అశ్వగంధ మనకి మెడిసినల్ ప్లాంట్స్లో బాగా మన ఏరియాలో బాగా పండిస్తున్నారు. ఎందుకంటే మన సాయిల్ కానీ మన వాతావరణం కానీ దానికి అనుకూలిస్తుంది అనమాట. అందుకని మేము దాన్ని ప్రమోట్ చేస్తున్నాము. సిమ్ పుష్టి అని ఇదివరకు మేము వెరైటీ డెవలప్ చేసాము. అది బాగా వేస్తున్నారు అనంతపూర్ డిస్టిక్ ఆ ఏరియాల్లో. ఇప్పుడు కొత్తగా షిమ్ పోషిత అని ఒక కొత్త వెరైటీ మళ్ళీ తీసుకొచ్చాం. సో అది కూడా మేము ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము. రైతులు అడాప్ట్ చేసుకుని చేస్తున్నారు. ఇంకా సార్ అశ్వగంధతో పాటు ఇంకా రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఏం సాగు చేస్తున్నారు? అశ్వగంధతో పాటు మనం చూసుకుంటే మన సర్పగంధ ఒకటి ఉంది, తర్వాత ఇట్లా కోలియస్ అని ఒకటి ఉంది, నేలవేం ఒకటి ఉంది. నేలవేం అనేది కొద్దిగా టెంపరేచర్ తక్కువగా ఉండాలి. తర్వాత సెన్నా అని ఒకటి ఉంది. సెన్నా అనేది తమిళనాడు ఆ ఏరియాలో, తర్వాత మనకి రాజస్థాను ఆ టైపు బాగా అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. తమిళనాడులో టూటికోరన్ నుంచి, అక్కడ మన రాజస్థాన్ నుంచి, తర్వాత మన గుజరాత్ నుంచి, అక్కడ నుంచి పోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి మెడిసిన్ ఔషధ మొక్కలు. వాటిల్లో ఇప్పుడు అంతగా డిమాండ్ కొద్ది తక్కువగా ఉన్నది, మార్కెట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మేము దాన్ని ప్రమోట్ చేసే వాటిల్లో అశ్వగంధ మేజర్. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో కూడా అశ్వగంధ వస్తుందండి. దానికి ఏంటంటే సాయిల్ కొద్దిగా లూజ్ సాయిల్ ఉండదు. ఎందుకంటే మనకు పన్నేరు గడ్డలు కదా, రూట్స్ హార్వెస్ట్ చేసి తీస్తాం అనమాట. సో దాని లూజ్ గా ఉంటే ఎక్కువగా పొడుగు వస్తుంది, సో దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట. అట్లాగే వట్టివరిలో కూడా లూజ్ సాయిల్స్ ఉండాలి. ఎక్కడెక్కడైతే లూజ్ సాయిల్స్ ఉంటాయో అక్కడ వేసుకుంటేనే మనకి వీటి వల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా రైతు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిరనుకోండి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ నేల స్వభావాన్ని బట్టి ఈ ఔషధ మొక్కలు సుగంధ మొక్కలు వేసుకోవాలని అనుకుంటే మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకు గైడెన్స్ ఇస్తారా సార్? వాళ్ళకి మేము ఏంటంటే టెక్నాలజీ ప్యాకేజ్ ఇస్తాము. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, వాళ్ళ నేలకి వాళ్ళ వాతావరణానికి అనుకూలంగా ఏ ఉన్నాయో అవి మేము ప్రపోజ్ చేస్తాం. వాళ్ళకి ఫ్రీగా కొంత ప్లాంటింగ్ మెటీరియల్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు సిఎస్ఐఆర్ అరోమా మిషన్ అని ఒకటి ఉంది. అది 3rd ఫేజ్ మన మార్చ్ 31కి ఎండ్ అయింది. 4th ఫేజ్ కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. అది ఆ ప్రాజెక్ట్లో భాగంగా రైతులకి మేము కొంత సుగంధ మొక్కల్ని ఒక ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావాలనుకుంటే వీటిని మేము ఇస్తాము. వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన సహాయక సహకారాలన్నీ మేము వాళ్ళకి అందిస్తాము. ప్రాసెసింగ్లో కానీ, మార్కెటింగ్లో కానీ, క్వాలిటీ చెకింగ్లో కానీ, ట్రైనింగ్స్లో కానీ, వీటిలన్నిటిలో మేము వాళ్ళకి సహాయాన్ని అందిస్తాం. అంటే ఎకరానికి ఎంత పడతాయి, ఒకవేళ క్రాప్ వచ్చినాక ఎక్కడ అమ్ముకోవాలి, ఒకసారి క్రాప్ పెడితే ఎన్ని రోజుల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, చీడపీడలను ఎట్లా తట్టుకోవాలి, అట్లా మొత్తం సమాచారం కూడా మీ దగ్గర లభిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు సుగంధ మొక్కల్లో ఏంటంటే వీటిలో చీడలు పీడలు చాలా తక్కువ అండి. నీటి అవసరత కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇవి బంజరు భూముల్లో కూడా వేసుకోవచ్చు. వీటికి సారవంతమైన నేలలే అవసరం లేదు. సో సారవంతమైన బంజరు భూముల్లో దిగుబడి అనేది మామూలు పంటలకు తక్కువ ఉంటుంది. సో అక్కడ ఏమి రాని చోట కూడా ఇది వేస్తే ఎంతో కొంత లాభదాయకంగా రైతులకు ఉంటుందని మేము వాటిని ప్రమోట్ చేస్తున్నాం. వీటిలో ఏంటంటే రకరకాల వంగడాలు ఉన్నాయి కదా, ఆ వంగడాలు వేసుకుని వాటిని మేము చెప్పిన విధానంగా ఎలా పండించాలో వాళ్ళు పండిస్తే దాని దిగుబడి కానీ క్వాలిటీ కానీ మెయింటైన్ అవుతుంది. మార్కెట్లో దాని యొక్క రేట్లు మంచిగా రైతులకు వస్తాయండి. సార్ ఇప్పుడు పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఒక ఎత్తు కదా. ఇప్పుడు మామూలు పంటలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్ముకోవడానికి. ఇప్పుడు ఈ ఔషధ మొక్కలు సుగంధ మొక్కలకు సంబంధించి ఎట్లా దీన్ని పంట పండించినాక అమ్ముకునే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఔషధ మొక్కల్లో అయితే మండీలు ఉంటాయి. మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ ఇట్లా పెద్ద పెద్ద మండీలు ఉంటాయి. ఆ మండీల్లో తీసుకెళ్ళి వీళ్ళు అమ్ముతారు. అదేవిధంగా సుగంధ మొక్కల్లో అయితే మనకి ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ అంటే సుగంధ తైలాన్ని కొనేవాళ్ళు డీలర్స్ ఉంటారు. మన ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళని మేము రైతులతో కాంటాక్ట్ చేపిస్తాం. వాళ్ళు మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ నేషనల్ మార్కెట్లో కానీ ఏం రేట్లు ఉన్నాయో అటు ఇటుగా కొద్దిగా తీసుకుని వాళ్ళకి అమ్ముకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఆ క్వాలిటీ మీద చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ మీద డిపెండ్ అవుతాయి రేట్లును, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా. సో మనకి రేటు బాగా ఉన్నప్పుడు రైతులు తీసుకువెళ్ళి వాళ్ళు అమ్ముకోవచ్చు.
బాగా లేనప్పుడు ఆయిల్ అనేది సరిగా శుభ్రం చేసి మనం స్టోర్ చేసుకుంటే దాన్ని సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, రేట్ వచ్చినప్పుడు మనం తీసుకుని అమ్ముకోవచ్చు. అంటే ఇట్లాంటి సుగంధ మొక్కలు పెంచినప్పుడు వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండాలి. తప్పకుండా ఉండాలి. ఇది సుగంధ మొక్కల్లో అయితే ఇది ఒక ఆస్పెక్ట్ అండి. ఎవరైతే సుగంధ పంటలు వేస్తారో, ఎక్కడైతే వేస్తారో అక్కడే వాళ్ళు డిస్టిలేషన్ యూనిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే దూరంగా పెట్టుకుంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎక్కువ వచ్చి మనకి మార్జిన్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. డిస్టిలేషన్ యూనిట్ అంటే ఇప్పుడు ఒక యూనిట్ పెట్టుకోవాలంటే 1/2 టన్ యూనిట్ కానీ 1 టన్ యూనిట్ కానీ పెట్టుకోవాలంటే ఒక 6-7 లక్షలు పడుతుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, కానీ మీరు పంట వేసుకుంటే లెమన్ గ్రాస్ కానీ పామరోజా వేసుకుంటే ఒకసారి వేస్తే 5 సంవత్సరాల వరకు మరలా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులకు ఒకసారి కోసుకోవాలి? ప్రతి 3 నెలలకు ఒకసారి హార్వెస్ట్ వస్తుంది. ఆ హార్వెస్ట్ వచ్చిన గడ్డిని కోసి మీరు డిస్టిలేషన్ యూనిట్లో పెట్టి దాన్ని ఆయిల్ని డిస్టిల్ చేసుకుని వచ్చిన ఆయిల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో 5 సంవత్సరాల తర్వాత మరలా ఇంకో క్రాప్ రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ లెమన్ గ్రాస్ ఇప్పుడు వేస్తే నెక్స్ట్ టైం ఒక సిట్రునెల్లా కానీ లేకపోతే పామరోజా కానీ తులసి కానీ ఇవి వేసుకోవచ్చు. అంతర పంటగా మీరు యూకలిప్టస్ని కూడా వేసుకోవచ్చు. యూకలిప్టస్ అనేది సంవత్సరానికి 2 హార్వెస్ట్లు కటింగ్లు వస్తాయి. సో మధ్యలో ఎప్పుడైతే మనకు లీన్ పీరియడ్ ఉంటుందో ఆ మధ్యలో మనకి యూకలిప్టస్ చేసుకోవచ్చు. అదే యూనిట్లో మీరు లెమన్ గ్రాస్ కానీ పామరోజా కానీ యూకలిప్టస్ కానీ తులసి కానీ ఏ పంటనైనా మీరు దాంట్లో డిస్టిల్ చేసుకుని ఆయిల్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పంట మార్పిడి అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక బ్యాచ్లో మనం లెమన్ గ్రాస్ చేసామనుకోండి, తర్వాత బ్యాచ్లో సిట్రునెల్లా చేయాలి లేకపోతే పామరోజా చేయాలి. అప్పుడు ఏంటంటే కొద్దిగా థరో క్లీనింగ్ అనేది ఉండాలి. యూనిట్ని క్లీనింగ్ చేసుకుంటే మనకి కంటామినేషన్ అని ఉండదు. సో ఆ కంటామినేషన్ ఉంటే మనకి ఆయిల్ ఈల్డ్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో దాన్ని మనం చూసుకుని మేము అదన్నీ గైడ్ చేస్తూ ఉంటాం. ఎలా చేయాలి, ఎలా క్లీనింగ్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా డిస్టిల్ చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఆయిల్ తీసిన తర్వాత దాన్ని ఎలా శుభ్రపరచాలి, ఎలా శుద్ధీకరించాలి, తర్వాత ఎలా స్టోర్ చేయాలి, ఈ అన్ని విషయాలు మేము రైతులకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు దాన్ని ఫాలో అయితే మార్కెట్లో మంచి ధరకి మన ప్రోడక్ట్ వెళ్ళే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి, హాఫ్ ఎకరానికి సంబంధించేమో మనం సప్లై చేస్తాం ఫ్రీగా ఒక మిషన్ కింద, నేషనల్ మిషన్ కింద అన్నారు కదా. ఒక 5 ఎకరాలు వేసుకుందాము అని ఆయన అనుకున్నాడు అనుకోండి, మిగతాకు సంబంధించినవి కొనుక్కోవాలి కదా, అది కూడా మీరు సప్లై చేస్తారా? అది ఎంత ధర ఉంటుండొచ్చు? ఇప్పుడు సిఎస్ఆర్ అరోమా మిషన్ కింద మేము ఒక 6 ఎకరానికి సరిపడా ప్లాంటింగ్ మెటీరియల్ను, ఇది క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అండి, మంచి వెరైటీ, ప్యూర్ వెరైటీస్ ఉంటాయి, హై ఈల్డింగ్, హై క్వాలిటీ. వాటిని మేము ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క 1/2 ఎకరానికి సరిపడా ప్లాంటింగ్ మెటీరియల్ ఇస్తాం. వాళ్ళు రైతులు ఏం చేయాలంటే ఆ ఇచ్చిన క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ని వేసుకుని దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 1/2 ఎకరానికి వేసుకుందాం అనుకోండి, 6-7 నెలల తర్వాత మీకు 5 ఎకరాలకు సరిపడా ప్లాంటింగ్ మెటీరియల్ వస్తుంది. ఓకే, లేదు మేమంతా ఒక్కసారే వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క పంటను బట్టి ఇప్పుడు లెమన్ గ్రాస్ ఉంది అనుకోండి, అవి పిలకల ద్వారా దాన్ని మనం వేసుకుంటాం, నాటుకుంటాం. ఒక్కొక్క పిలక వచ్చి ₹2. ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 18 వేల మధ్యలో మనకి పిలకలు పడతాయి. సో అక్కడ 30,000 నుంచి అరౌండ్ 35,000 ఇలాగా దాని రేటు ఉంటుంది ఒక ఎకరానికి. అట్లాగే మనకి పామరోజా ఉంది, పామరోజా కిలో వచ్చి 2,000. ఓకే, ఒక ఎకరానికి వచ్చి 2 నుంచి 2.5 కిలోల వరకు పడుతుంది. సో ఇవి ఏంటంటే మనం అరోమా మిషన్ ప్రాజెక్ట్ కింద 6 ఎకరానికి సరిపడా ప్లాంటింగ్ మెటీరియల్ ఇస్తాము. మిగతాది మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఇస్తాము, పామరోజా ఇస్తాము, సిట్రునెల్లా ఇస్తాము, యూకలిప్టస్ ఇస్తాము, తులసి ఇస్తాము, వట్టివేరు ఇస్తాము, అశ్వగంధ ఇస్తాము. ఇలా కొన్ని ప్లాంటింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. మా డెవలప్ చేసిన వెరైటీస్ వంగడాలు ఉంటాయి కదా, వాటినే ఇస్తాం, మేము ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్స్కి సంబంధించి అంటే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందా? మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ ఉంటుందండి. ఇవి బంజరు భూముల్లో కూడా వేసుకుంటాం కాబట్టి నీటి ఎద్దడికి కూడా తట్టుకుంటాయి. వర్షాధారం కూడా పండించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఔషధ మొక్కల్లో, సుగంధ మొక్కల్లో చీడల పీడలు అనేవి చాలా తక్కువ. ఓకే, మనకి కోతులు బెడద కానీ లేకపోతే అడవి పందులు కానీ గేదెలు మేయటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సుగంధ మొక్కలు దాంట్లో ఉన్న సుగంధ తైలాన్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి.
సో గేదెలు వచ్చి తినటానికి వీలు పడదనమాట అవి. సో అట్లాగే ఇప్పుడు మనకి ఔషధ మొక్కలు ఉన్నాయి అనుకోండి, మేము రైతులకి ఏం సజెస్ట్ చేస్తామంటే ఎందుకంటే మందుల్లోకి వెళ్తాయి కాబట్టి దానికి మనం పెస్టిసైడ్లు అనేది అసలు కొట్టకూడదు. న్యాచురల్గానే దాన్ని గ్రో అవ్వాలా, అప్పుడే దానికి క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ మనము ఇట్లాంటి మొక్కలు సుగంధ ద్రవ్య మొక్కలు కానీ ఔషధ మొక్కలు కానీ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ దున్నేటప్పుడు డిఏపి యూరియా అవి కూడా వేసుకోవద్దా? నార్మల్ ఫెర్టిలైజర్స్ వేసుకోవచ్చు, ఎన్పికే లాంటివి, తర్వాత పేడ కానీ ఇట్లాంటి మనము ఆర్గానిక్ మాన్యూర్ ప్రయారిటీ ఆర్గానిక్ రసాయన ఎరువుల కంటే కూడా మనము మామూలు ఎరువులకే ఇవ్వాలి, సేంద్రియ ఎరువులు వేసుకుంటే దాని దిగుబడి బాగుంటుంది, క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఒకవేళ దాని పెస్టిసైడ్ రెసిడ్యూలు ఉన్నాయని కనుక్కుంటే కనుక దాని మార్కెట్లో దాన్ని తీసుకో వాల్యూ ఉండదు. సో ఇది రైతులు గమనించాలి. ఇప్పుడు బాగా పెస్టిసైడ్లు వాడుతున్నారు, అట్లాంటివి వాడకూడదు. ఇప్పుడు అరోమాటిక్స్ లో అయితే మనము చాలా తక్కువగా వాడతాం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చీడపీడలు రావు కాబట్టి పెస్టిసైడ్ వాడే అవకాశం కూడా ఉండదు. లేదు, సాధారణ మామూలు క్లైమేట్ కండిషన్స్ కి మంచిగానే పెరుగుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఈ మార్కెటింగ్ ఒడిదుడుకులను ఎట్లా ఎదుర్కోవాలి? ఇప్పుడు అశ్వగంధ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అశ్వగంధ మనకి అనంతపురం డిస్టిక్ లో ఒక సొసైటీ ఉంది, అశ్వగంధ సొసైటీ. వాళ్ళని మేము ప్రమోట్ చేసాం. వాళ్ళకి సిమ్యాప్ వెరైటీస్ ఇచ్చి వాళ్ళ ఇప్పుడు 10 నుంచి 15 వేల ఎకరాలు అక్కడ చేస్తున్నారు రైతులు. అందుకని వాళ్ళు అక్కడ సొసైటీ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు రైతులు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి సీడ్ తీసుకుని మళ్ళీ వచ్చిన ప్రొడ్యూస్ని కూడా వాళ్ళకి అమ్ముకోవచ్చు, తక్కువ మొత్తంలో వేసుకుంటే, 1-2 ఎకరాల్లో వేసుకుంటే. ఒకవేళ 100 ఎకరాల్లో వేసుకుంటే కనుక డైరెక్ట్గా మనము ట్రాన్స్పోర్టేషన్తో మనం లారీల్లో కనుక నీమచ్చి మండికి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు మంచి ధరకి. అది అశ్వగంధ గురించి. జనరల్గా మెడిసినల్ ప్లాంట్స్ ఏంటంటే ఇప్పుడు సన్నా అనుకోండి, సోనాముఖి, ఆకుల్ని డ్రై చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అట్లాగే నేలవేము, అది కూడా ఆకుల్ని డ్రై చేసి అమ్ముకోవచ్చు. ఇప్పుడు సుగంధ మొక్కల్లో వచ్చి ఆయిల్ డిస్టిల్ చేసి అమ్ముకోవాలి. ఓకే, ఆ ఆయిల్ కొన్ని డీలర్స్ ఉంటారు. సో వాళ్ళ మనకి ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఇలా కొన్ని ముఖ్య పట్టణాల్లో అయితే డీలర్స్ ఉన్నారు. వాళ్ళకి తీసుకెళ్లి రైతు ఇస్తే వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. మా దగ్గర కూడా మేము కూడా క్వాలిటీ చెక్ చేస్తాం, ఫెసిలిటీ ఉంది మన దగ్గర కూడా. రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన రిపోర్ట్ ని వాళ్ళకి డీలర్స్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు సరైన రేట్లు వాళ్ళు ఇస్తారు. అంటే దానికి ఏమైనా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందో మనం చెక్ చేయించుకోనికి? ఇక్కడ మేమేంటి ప్రస్తుతానికైతే ప్రాజెక్టులు సిఎస్ఆర్ అరోమా ప్రాజెక్టులు అయితే కొంతవరకు మేము ఫ్రీగా చేస్తున్నాము. వాళ్ళు సిఎస్ఆర్ అరోమేషన్ బెనిఫిషియరీ అయితే కనుక. లేదు వాళ్ళందరికి వాళ్ళు వేసుకున్నారు అంటే వాళ్ళు మనకి రైతులకైతే చాలా తక్కువ ఫీజులు చేస్తున్నాము. అది పెద్దగా ఎక్కువ ఉండదు, 1000 రూపాయలు ఒక్కొక్క శాంపుల్కి ఉంటుంది. సార్ ఇప్పుడు ఎవరైనా రైతులు మిమ్మల్ని సంప్రదించి మొక్కలు ఇక్కడ నుంచే తీసుకెళ్లి పెట్టుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఈ డిస్టిలేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇక్కడ ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా? తప్పకుండా. మేము రైతులకు కానీ వీళ్ళు ఎవరైతే మన దగ్గర నుంచి మొక్కలు తీసుకుని వెళ్తున్నారో, తీసుకుని వెళ్ళని వాళ్ళకి కూడా కొన్ని అవగాహన సదస్సులు కానీ, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ మన సెంటర్లో 3 రోజులు ట్రైనింగ్, 5 రోజులు ట్రైనింగ్ ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం సంవత్సరంలో 2-3. అంటే కేవలం రైతులకైనా లేకపోతే ఎంఎస్ఎంఈ వాళ్ళకి కానీ, మహిళా సంఘాలకు కానీ, ఎవరికైనా చేస్తామండి. విద్యార్థులు కూడా వస్తూ ఉంటారు నేర్చుకోవడానికి. ఇప్పుడు ఎక్కువ మంది ఐటీ నుంచి కూడా మనకి వాళ్ళు అగ్రికల్చర్ రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ, ఎవరైతే మెడిసినల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్ కల్టివేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తాం. కూర్చోబట్టి ఇక్కడ ఎలా కల్టివేట్ చేయాలి, ఎలా ప్రాసెసింగ్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ట్రైనింగ్స్, మన డెమోన్స్ట్రేషన్స్ ఉంటాయి, ఆయిల్ని ఎలా డిస్టిల్ చేయాలి, మెషిన్ మీద మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాం. అట్లాగే ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, ఏ క్రాప్లు ఎలా ఎలా పెంచాలి, ఎంత స్పేసింగ్ వేయాలి, ఇవన్నీ వివరాలు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి ఇస్తాం. అంటే ఎప్పుడు సార్ నెలకు ఒకసారి ఉంటుందా, 3 నెలలకు ఎట్లా ట్రైనింగ్? సంవత్సరానికి 2-3 అలాగా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. మా సిఎస్ఆర్ సిమ్యాప్ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో మేము ఎప్పుడెప్పుడు ఆర్గనైజ్ చేస్తామో దాంట్లో షెడ్యూల్ వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లోనే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే.
సార్ ఈ మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్స్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుండి స్పందన ఎట్లా ఉంది రైతుల నుండి? చాలా బాగుందండి. ఇప్పుడిప్పుడు రైతులు తెలుసుకుంటున్నారు. వరితోను కానీ వరి కూడా ప్రభుత్వం మనల్ని బాగా ఎంకరేజ్ చేయట్లేదు. ఇట్లాంటి కన్వెన్షనల్ క్రాప్స్ కంటే వీటిలోకి వీళ్ళు షిఫ్ట్ అయితే ఒకటి కొద్దిగా వేరుగా చేసినట్టు ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా న్యాచురల్ హర్బ్స్ మీదకు వెళ్తున్నారు. ఆయుర్వేదం కానీ వాటిల్లో కానీ సుగంధ మొక్కల్లో కానీ వీటిలో వీటి వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. సో రైతులు ఏంటంటే కొద్దిగా వేరుగా చేసి చూస్తే వాళ్ళకి ఇన్కమ్ అనేది కూడా చాలా జనరేట్ అవుతుంది. అదొకటి దీంట్లో చెప్పుకోదగ్గ విషయం. అయితే ఎవరైనా రైతులు సుగంధ ఔషధ మొక్కలు సాగు చేయాలన్నా దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి ఇక్కడికి వస్తే వాళ్ళు పొందవచ్చు అంటారు? తప్పకుండా అండి. మనకి ఇక్కడ మన ఏ వంగడాలు ఉన్నాయి, మార్కెట్ ఎక్కడ, ఇదంతా ఈ మధ్యలో జరగాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ మేము కవర్ చేస్తాము. వాళ్ళకి అన్ని గైడెన్స్లు ఇస్తాము. రైతులు ఏంటంటే చాలామంది వేరే వేరే దళారుల కింద వాళ్ళు చెప్పిన మాటలకి యూట్యూబ్లో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ విని చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అన్నట్టుగా చెప్తా ఉంటారు. ఇదేంటంటే మా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ నుంచి పాస్ ఆన్ చేస్తూ ఉంటాం, రైతులకు చెప్తా ఉంటాము. అంటే దీంట్లోనూ ఒడిదుడుకులు ఏంటి, ఎక్కడెక్కడ రైతు మోసపోయే అవకాశం ఉంది, ఇవన్నీ మేము రైతులకు చెప్తా ఉంటాము. సో రైతులు కూడా జాగ్రత్తగా ఎక్కడ అంటే సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, అవన్నీ చూసుకుని నేర్చుకుని తర్వాత ముందుకెళ్తే బాగుంటుందని మా కోరిక. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.